కాంగ్రెస్ వాళ్ళ 6 గ్యారెంటీలు అడుగునవాడి పాతాళ లోకంలో పడి కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు తెలంగాణలో నడిచేది పాలు పతాకము ఏది ఏవైనా 6 100 106 అయినా మోదీ గ్యారెంటీ అని బండి. ఇంకా చూడు ఎట్లా చెప్తుండో బండి. ఇక చూసుకొని నీ దంతిగాల తెలంగాణలో మా కాంగ్రెస్ వాళ్ళ గాలి నడుస్తుంది. అసెంబ్లీలో మా చెయ్యి ఎట్లా దూసుకుపోయిందో చూసిరు కదా. రేపు పార్లమెంటు ఎలక్షన్లలో కూడా మా పతారే మా పలుకువాడే మాదే ఉంటుంది అవా అని కాంగ్రెస్ వాళ్ళు మురిసిపోతుంటే ఇక మరి ఇంతలనే ఏమైందో ఏం కదా కానీ మొత్తానికైతే నరేంద్ర మోడీ గ్యారంటీ నరేంద్ర మోడీ గ్యారంటీ గ్యారంటీ నరేంద్ర మోడీ అనే సూత్రం మాత్రం బలంగా నాటకపోయింది అటనులా. అరే కాంగ్రెస్ వాళ్ళ 6 గ్యారంటీల కథ ఏమాయే గిట్టెట్ అయిపోయి సగం కానీ ఆగిపోయారు. సగం బీజేపీలో ఖాతాలు పడనేవురా దేవుడా శంకర అని మొత్తుకుని ఆగం జగన్నాథం అయ్యారట కాంగ్రెస్ లీడర్లు. కానీ అరే ఉలుకు లేదు పలుకు లేదు ఏది లేదు ఎక్కర్లేదు ఇప్పుడు సడి కాకుండా సాప కింద నీరు లేక బీజేపీలకు 8 సీట్లు ఎట్లా వచ్చినాయి అంటే ఇగో బండి సంజయ్ చెప్పుకొస్తుండు. ఏ రకంగా అంటే కాంగ్రెస్ వల్ల 6 గ్యారెంటీలు కడవు జరిగితే ఇక్కడ కనబడదల్లా తెలంగాణ జనాలకు నరేంద్ర మోడీ గ్యారెంటీ. ఇగో ఇందుకోసము కార్యకర్తలు కూడా సరిపోనే కష్టపడరు కాబట్టి ఇగో గీ తరీకా గీ వ్యవహారం నడిచిందని బండి సంజయ్ బల్లగుది చెప్తుండు. ఏమంటుండో ఇందాం పరి అన్న. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసిన తర్వాత దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మార్చారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలను విశ్వసించలే. మాకు గ్యారెంటీ నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టించుకునే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోడీ గారి మీద గ్యారెంటీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి, నరేంద్ర మోడీ గారి రాజ్యం రావాలని చెప్పి ఒక ఆలోచనతో మనం చేస్తున్న అనేక ఉద్యమాలకు భరోసా ఇచ్చి మనకు అండదండగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో గాని, దాని తర్వాత జరిగిన పోరాటాల ఫలితంగా గాని, దాని తర్వాత జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో గాని, దాని తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో ఇలా కార్యకర్తలు పోరాటం చేసిన తీరును చూసి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ పార్టీ కార్యకర్తల మీద ఇన్ని కేసులు ఇవ్వనా, కేవలం ఇక్కడున్న అనేక మంది జిల్లా అధ్యక్షులు, అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు, అనేక మంది వివిధ హోదాలో నాయకులు ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్క కార్యకర్త మీద ఒక్కొక్క నాయకుడి మీద 40-50 కేసులు, అనేక మంది జిల్లా అధ్యక్షులు సహా మండల స్థాయి పోలింగ్ బూత్ స్థాయి వరకు అనేక మంది కార్యకర్తలు జైలుకు పోయిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాబట్టి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓట్లేసి గెలిపించారు.